బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. భారీ కాన్వాయ్తో వచ్చారు అరకపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం కూడా చేశారు. అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో అరకపూడి అనుచరులు వాగ్వాదానికి దిగారు. కౌశిక్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు కూడా చేశారు. కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమాటాలతో దాడి కూడా చేశారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అరకపూడి గాంధీ సుమారుగా 100 కార్లతో తన అనుచర గణంతో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఆ ఇంటికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమాటాలతో కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి ఆ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి హైదరాబాద్ కొండాపూర్లో ఉంటారు. కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమాటాలతో దాడి చేయడం అంటే ఆశామాష విషయమే కాదు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పరస్పరంగా సవాలు ప్రతి సవాలే కాకుండా ఏకంగా పరస్పరంగా దాడికి కూడా దిగారంటే ఇది మామూలు విషయమేం కాదు. భారీ కాన్వాయ్తో వచ్చిన అరకపూడి కానీ తన అనుచర గణంతో పోలీసులతో వాగ్వాదం దిగారు. లోపలికి అనుమతించాలంటే కూడా ఆయన కోరారు. కానీ పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టమాటాలు గుడ్లతో కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఎటువంటి బందోబస్తు ఉందో మీరు చూస్తున్నారు. అక్కడికి భారీ కాన్వాయ్తో అరకపూడి గాంధీ చేరుకున్నారు. అరకపూడి గాంధీ చేరుకోవడమే కాకుండా తన అనుచర గణంతో లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో పరస్పరంగా పోలీసులు అరకపూడి గాంధీ అనుచరుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. కౌశిక్ వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమాటాలతో దాడి కూడా చేశారు. ఒకసారి అక్కడ స్పాట్ నుంచి ఎటువంటి విషయం జరుగుతోంది, ఎటువంటి అక్కడ చోటు చేసుకుందాం మనం చూస్తున్నాం. సో ఇది అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న తర్వాత ప్రెజెంట్ దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీ బందోబస్తు అయితే కొనసాగుతోంది. కొన్ని వందల సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. అరకపూడి గాంధీని ఏమాత్రం కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అరకపూడి గాంధీ కనుక వెళ్తే డెఫినెట్ గా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఎదురెదురుగా తలపడి కొట్టుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా కొంత డెఫినెట్ గా అక్కడ సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అడ్డుకున్నారు. సో అరకపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి పైన టమాటాలు గుడ్లతో కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున రాజకీయం రాజుకుందని చెప్పొచ్చు. రాజకీయం కేవలం మాటల వరకే కాదు, చేతల వరకు కూడా వెళ్ళినడానికి ఒక నిదర్శనం ఇది. రైట్, ప్రెసెంట్ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు నెలకొంది. సుమారుగా వందల సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించున్నారు. అరకపూడి గాంధీ ఆల్రెడీ ఇంటి నుంచి ప్రారంభమయ్యారు. అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకోవడమే కాకుండా పోలీసులు నెట్టుకొని లోపలికి వెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నం చేశారు తన అనుచర గణంతో. కానీ పోలీసులు అడ్డుకోవడంతో పరస్పరంగా వాగ్వాదం జరిగింది. దీంతో దూరం నుంచే పాడి కౌశిక్ రెడ్డి పైన గుడ్లు టమాటాలతో దాడి చేశారు అరకపూడి గాంధీ అనుచరులు. సో ఇది ఎంతటి స్థాయికి చేరిందనంటే ఒక చిన్న విషయం, పిఎస్సి కమిటీ చైర్మన్ గా అరకపూడి గాంధీ నియమించడంతో ఈ వివాదం కాస్త పరస్పరంగా దాడి వరకు వెళ్ళింది. గుడ్లు టమాటాలతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే విధంగా వెళ్ళిందనంటే ఏ స్థాయికి రాజకీయం చేరిందో అర్థం చేసుకోండి. అసలు ఏంది దీనికి ఎక్కడ బీజం పడిందనంటే పిఎస్సి కమిటీ చైర్మన్ గా అరకపూడి గాంధీ నియమించడంతో వాస్తవానికి ఆనవాయితీగా వస్తున్న విధంగా ప్రకారంగా చూస్తే కనుక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతకి పిఎస్సి కమిటీ చైర్మన్ ఇస్తారు. కానీ ఇక్కడ పిఎస్సి కమిటీ చైర్మన్ గా అరకపూడి గాంధీ నియమించడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై కూడా దాడి జరిగింది. అరకపూడి గాంధీ సంబంధించి అనుచరగణం కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు. సో అరకపూడి గాంధీ సంబంధించిన నేతలు ఇంటిపై దాడి చేయడంతో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. సో పెద్ద ఎత్తున అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటిలో అద్దాలు ధ్వంసమయ్యాయి. మొదటిగా అక్కడ పోలీసులు అడ్డుకున్నా కూడా ఏమాత్రం జంకకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇటు అరకపూడి గాంధీ అనుచరులపై దాడి చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు పరస్పరంగా తలపడ్డారు. ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత ససేమీరా అనకుండా మరింతగా
అరకపూడి గాంధీ అనుచరులు లోపల చొచ్చుకోలేందుకు ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా గుడ్లు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు, టమాటాలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి స్పాట్ నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అక్కడ సిచ్యువేషన్ ని పోలీసులు ఏ రకంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అదుపు తప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పోలీసులు ఇది నిర్వహించలేకపోయారు. వందల సంఖ్యలో లోపలికి వచ్చారు, గేట్లను కంప్లీట్ లోపలికి వచ్చారు. మొత్తం ఇదంతా ఇక్కడే వాక్యం కరెక్ట్ లేదు. మా ఎమ్మెల్యే గారి మీద ఏదైతే ప్రకటించారో ఫస్ట్ నేను గెలిచిన విధానం తెలుసుకోవాలి. కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అరకపూడి గాంధీ అంచనాలతో సహా వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో అరకపూడి గాంధీ అనుచరులు వాగ్వాదం కూడా దిగారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో ఒకరినొకరు పరస్పరంగా దాడి కూడా చేసుకున్నారు. తీవ్ర ఆందోళన కలిగించింది. పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకున్న నేపథ్యంలో అరకపూడి గాంధీ అనుచరులు ఒకసారిగా లోపలికి చొచ్చుకు వెళ్లారు. గుడ్లు రాళ్లతో టమాటాలతో అరకపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి మీరు చూస్తున్నారు లైవ్ ద్వారా విజువల్స్. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అక్కడ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అరకపూడి గాంధీ ప్రజెంట్ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు. మీడియాతో ఆయన మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో కౌశిక్ రెడ్డి పైన అరకపూడి గాంధీ అనుచరులు ఒక్కసారిగా వాగ్వాదం దిగారు. అసలు వీటన్నిటికి కారణం పిఎస్సీ కమిటీ చైర్మనే. పిఎస్సీ కమిటీ చైర్మన్ ఆనవాయితీ ప్రకారంగా ప్రతిపక్ష పార్టీలు నేతకు వస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ పిఎస్సీ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీకి కేటాయించిన వివాదంగా మారింది. అయితే ఆ తర్వాత కూడా పిఎస్సీ కమిటీ చైర్మన్ మీకెందుకు ఇచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన నేపథ్యంలో నేను బీఆర్ఎస్ పార్టీ అంటూ అరకపూడి గాంధీ చెప్పుకొచ్చారు. టెక్నికల్ గా ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే తాను బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షం లాంటిగా చెప్పుకొచ్చిన నేపథ్యంలో దమ్ముంటే నీ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరవేయి, లేదంటే నీతో నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాను అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత అరకపూడి గాంధీ దమ్ముంటేరా లేకపోతే నేను ఇంటికి వస్తాను కూడా సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో కోపంగా ఉన్నారు, వారు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో మనకు కనబడుతోంది. అక్కడ అడ్డుగా కొంత బహుశా ఒక అపార్ట్మెంట్ అయి ఉంటుంది, కొన్ని కమ్యూనిటీ అయి ఉంటుంది. ఆ కమ్యూనిటీ బయట ఒక బార్కేడ్ లాంటిది లేదంటే స్టాప్ లాంటిది ఒకటి కూడా ఏర్పాటు చేశారు. ఆ లాగ్ని కూడా అరకపూడి గాంధీ అనుచరులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఏమాత్రం కూడా ఎంత మేర పోలీసులు అడ్డుకున్నా కూడా ఆగలడం లేదు. సుమారు కొన్ని వందల సంఖ్యలో అక్కడ కార్యకర్తలు చేరుకున్నారు. అరకపూడి గాంధీ అనుచరులు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి గోడ కూడా దూకేందుకు, గేట్ పై నుంచి దూకేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొంత విజువల్స్ మనం చూస్తున్నాం. కొంత ఇబ్బందికర దృశ్యాలే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఒకరిపై ఒకరు వాగ్వాదం చేస్తున్నారు. సవాలు ప్రతి సవాళ్ళ మధ్య ఏకంగా ఇది తారా స్థాయికి చేరి ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
गांधी आने वाली है సో గేట్లను తోసుకుంటూ ముందుకెళ్తారు. మీరు చూస్తున్నారు దృశ్యాలు. అరకపడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి చొచ్చుకు వెళ్తున్నారు. ఏమాత్రం కూడా పోలీసులు నివారించినా కూడా, వారిని అడ్డుకున్నా కూడా ఏమాత్రం వారు ఆగడం లేదు. అక్కడ అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ ఉందంటే డెఫినెట్ గా అవునని చెప్పొచ్చు. సో అక్కడ పోలీసుల్ని అడ్డుకున్నటువంటి పోలీసులను కూడా తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన రాళ్లతో, టమాటాలతో, గుడ్లతో కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆందోళన కొన్ని బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. మీరు చూడొచ్చు ఎంతమంది అక్కడ ఉన్నారో చూడొచ్చు. కొన్ని వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో దమ్ముంటే తేల్చుకుందాం నువ్వా నేనా అన్న తరహాలో ఇద్దరి మధ్య సవాలు కొనసాగాయి. ఇన్ఫాక్ట్ ఈరోజు మీడియా సమావేశంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ 39 ఏళ్ల యువకుడిని, ఆయన కొంత వయసు పడింది, నేను తలుచుకుంటే ఆయన సంగతి ఏంటి కూడా చూస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి కూడా అగ్రెసివ్ గానే మాట్లాడారు. ఈ రోజు అరకపడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఎదురెదురుగా తలపడితే సిచ్యువేషన్ వేరే రకంగా ఉంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక అరకపడి గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి మోహరించారు. పోలీసులను సైతం తోసుకొని ముందుకు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి కూడా చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా రేపు 1000 కార్లతో మీ ఇంటికి వస్తాను, నీ అంత చూస్తానంటే కూడా చెప్పుకొచ్చారు. ఆయన మీరు బీఆర్ఎస్ పార్టీ కండువా మీరు చూడొచ్చు. మరోవైపు నుంచి కొన్ని రాళ్ళు కూడా ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి దారిలో పడుతున్నాయి. చెట్ల మొక్కలు కూడా పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున అరకపడి గాంధీ అనుచరులు కూడా చేరుకున్నారు. సో అరకపడి గాంధీ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరంగా దాడి కూడా జరుగుతోంది. బయట నుంచి కొన్ని రాళ్ళు కూడా రుమ్ముతున్నారు అరకపడి గాంధీ అనుచరులు. గేట్లను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్నారు. గేట్లని ఏమాత్రం కూడా పోలీసులు అడ్డు చెప్పినా అడ్డగించినా కూడా ఆగడం లేదు. ఒకరు పైనుంచి దూకుతున్నారు, మరొకరు గేట్ ను తన్నుతూ లోపలికి వెళ్తున్నారు. గేట్ పూర్తిగా అయితే ఓపెన్ అయిపోయిన ఎట్టకేలకి గేట్ ని ఒక వ్యక్తి లోపలికి దిగి ఆ గేట్ ని తీశాడు. వెంటనే చాలా మంది అరకపడి గాంధీకి సంబంధించిన అనుచరులు లోపలికి చొచ్చుకు వెళ్లారు. పోలీసులు ఏమాత్రం నివారించినా కూడా, వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా కంట్రోల్ గా అక్కడ అవ్వలేదు. అందరు లోపలికి చొచ్చుకు వెళ్లారు. బయట నుంచి ఇక రాళ్లు రువ్వడం ప్రారంభించారు. బయట నుంచి రాళ్లు రువ్వుతూ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అక్కడ పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కబడ్డీ అనుచరులు కూడా లోపలికి చొచ్చుకెళ్లడంతో పోలీసులు కౌశిక్ రెడ్డికి ప్రొటెక్షన్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి పోలీసుల ప్రొటెక్షన్ మధ్య నిల్చున్నారు. అయితే నేను పోలీసులు తీసుకొని రాలేదు, నువ్వు పోలీసులు అడ్డు పెట్టుకున్నావు అంటూ గాంధీ కౌశిక్ రెడ్డిపై అరిచినట్టు తెలుస్తోంది. ఆ స్పాట్ లో
గాంధీకి కూడా సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరంగా సవాలు ప్రతి సవాలు కాస్త పరస్పరంగా దాడి కూడా దిగిన పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున టమాటాలు గుడ్లు రాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసం కూడా అయ్యాయి. సో ప్రెసెంట్ అక్కడ స్పాట్ నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? పోలీసులు కూడా నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమాత్రం కూడా కంట్రోల్ అవ్వడం లేదు. అరికపడి గాంధీ సుమారుగా 100 వెహికల్స్ తన అనుచరులతో అక్కడికి వచ్చారు. సో కౌశిక్ రెడ్డి ఎటువంటి ప్రొటెక్షన్ లో ఉన్నారు? కౌశిక్ రెడ్డిపై కూడా దాడి చేసిన నేపథ్యంలో ఆయనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు పోలీసులు? కొనగొట్టి సవాల్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఇంటి గేటు ముందే, ఇంటి డోర్ ముందే నిలబడ్డాడు పాడి కౌశిక్ రెడ్డి. దమ్ముంటే అటాక్ చేయనట్టు నిలబడ్డారు. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేశారు. ఇంటి అద్దాలు పగలగొట్టారు, పూల కుండీలు పగలగొట్టారు, లైట్స్ పగలగొట్టారు, గుడ్లు టమాటాలు వీళ్ళు విసిరారు. ఇరువైపు ఇరు వర్గాలు చాలా ఆందోళన కొనసాగుతోంది. ఇంకా వందల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వచ్చారు. పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేవలం నలుగురు అంటే నలుగురే పోలీసులు ఇక్కడ లోపల ఉన్నారు. గేటెడ్ కమ్యూనిటీ లోపల ఒకరు ఏసీపీ స్థాయి అధికారి, ముగ్గురు ఎస్ఐ స్థాయి అధికారులు, నలుగురు మాత్రమే పోలీసులు ఉన్నారు. చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మిగతా పోలీస్ ఫోర్స్ అంతా కూడా బయటే ఉన్నారు, గేట్ బయట. కానీ లోపలికి వందల సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. కావాలని లా అండ్ ఆర్డర్ ని లూజ్ గా వదిలిపెట్టారు, అటాక్ చేయడానికి, ఒక భయాందోళన సృష్టించడానికి అని చెప్తా ఉన్నారు. గేటెడ్ కమ్యూనిటీ మొత్తం రచరచ చేశారు. మొత్తం ఈ లోపల ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం పూల కుండలతో పాల్గొనడం పాటు చెట్లు పిక్కేయడము, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేయడము, ఆయన పైన కూడా బాటిల్స్ విసిరేయడం. మన దగ్గర విజువల్స్ ఉన్నాయి, లైవ్ విజువల్స్. ఆయన పైన కుండీలు విసిరారు, కోడిగుడ్లు టమాటాలు విసిరారు, తర్వాత రాళ్లు విసిరారు, చైర్లు విసిరేశారు, వాటర్ బాటిల్స్ విసిరేశారు. ఆయన పైన మనం చూస్తా ఉన్నాం విజువల్స్ పైన. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా పోలీసు ఎవరు లోపలికి రావట్లేదు. మీడియా పైన కూడా ఇక్కడ అరికపడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు అటాక్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా కొంతమంది ప్రతినిధుల పైన కూడా అటాక్ చేశారు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఎవరు కూడా పోలీసులు రానేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పని చేసుకుంటున్నటువంటి మహిళల పైన కూడా అటాక్ చేశారు. అరికపడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఇక్కడ ఈ విల్లాలో పనిచేస్తా ఉన్నారో, పని చేయడానికి వచ్చినటువంటి రోజువారీగా పని చేయడానికి వస్తారో, విల్లాలలో పని కుదిరినటువంటి వాళ్ళపైన కూడా అటాక్ చేస్తారు అనేటువంటిది ఆరోపణ చేస్తా ఉన్నారు. చాలా తీవ్ర ఆందోళన ఉంది. ఒకనొక సందర్భంలో వారు రెచ్చగొట్టడంతో పాడి కౌశిక్ రెడ్డి కూడా తొడగొట్టారు. ఇప్పుడే నేను రేపు వస్తాను, రేపేందో చూసుకుంటాను, రేపు ఖచ్చితంగా అరికపడి గాంధీ నివాసానికి వస్తాను, వేల సంఖ్యలో రేపు ముట్టడించబోతా ఉన్నాము, ఇది రౌడీ రాజ్యం కనిపిస్తా ఉంది, పాలన కావాలని ల్యాండ్ ఆర్డర్ ని నా పైన హత్యా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ భవన్ కి చేరుకుంటాను. తెలంగాణ భవన్ లో కేటీఆర్ హరీష్ రావుతో కలిసి మాట్లాడిన తర్వాత పూర్తి సమాచారంతో మీడియా సమావేశం పెట్టనున్నాను. రేపటి కార్యాచరణ మరికొద్ది సేపట్లో ప్రకటించబోతా ఉన్నానంటూ చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరికీ ఇక్కడ మీడియా ద్వారా కార్యకర్తలకు పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు రేపు అరికపొడి గాంధీ నివాసానికి తరలిరండి, అక్కడ జరుగుతున్నటువంటి వైఫల్యాలకు సంబంధించి అక్కడ మాట్లాడదాం, అక్కడ దానికి సంబంధించి అడుగుదాం. నేను కండువా కప్తానన్నాను, దాడి చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. జెండా ఎగరేస్తానని చెప్పాను, ఎక్కడ కూడా దాడి చేస్తాననేటువంటి మాట మాట్లాడలేదు. కానీ వీళ్ళు ఇంత దారుణంగా, ఇంత హేమైనటువంటి సరిగా కేవలం నలుగురు పోలీసులు లోపలుండి వీళ్ళందరినీ బయటికి లోపలికి పంపించారు. కావాలని అటాక్ చేస్తా ఉన్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి ప్రొవోకేట్ చేస్తున్నారు అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భయాందోళనలు ఎదుర్కొన్న ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. వాడి కౌశిక్ రెడ్డి మిస్సెస్ ఉంది, కుటుంబ సభ్యులు వాళ్ళ కూతురు ఉన్నారు, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కేవలం ఒక 10 నుంచి 15 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు అరికపొడి గ్రామానికి సంబంధించిన వాళ్ళు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఆయన వాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడే తొడగొట్టి రేపు వస్తాను, చూసుకుంటాను సంగతి స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పటికే హరీష్, కేసీఆర్ సంబంధించినటువంటి సమాచారం ఇస్తారు. పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ అధికారులకు, ఉన్నతాధికారులకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా సేపటి ఫోన్ ట్రై చేస్తానే ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి, కానీ ఎవరు కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ సిచ్యువేషన్ సంబంధించి ఆందోళన అయితే ఉంది. తీవ్రమైనటువంటి వందల సంఖ్యలో రావడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక్కడంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన అత్యంత దారుణంగా అటాక్ జరిగినటువంటి తీరు విస్మయానికి గురి చేస్తా ఉంది. ఈ తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఇంటి పైన జరిగినటువంటి అత్యంత పాశవికమైనటువంటి మొదటి దాడి ఇదే. ఇలా ఇంటి వరకు వచ్చి ఇంటి వరకు దాడి చేసినటువంటి ఘటన ఇదే కావడంతో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. చూస్తా ఉన్నాము ఇక్కడ. కాకపోతే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద CCTV కెమెరాలు ఉన్నాయి.
చూస్తా ఉన్నాం, మనం విజువల్స్ చూస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పైనుంచి చూస్తా ఉన్నారు జరిగినటువంటి దాడిని. ఆమె చూస్తా ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ చూస్తా ఉన్నాం. మన కుటుంబ సభ్యులు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఎవరైనా టమాటాలు కోడిగుడ్లు కొట్టినటువంటి మార్క్స్ ఇంటిపైన చూస్తా ఉన్నాం విజువల్స్ అంతా ఈ సిచ్యువేషన్. సో గవర్నమెంట్ మాత్రం ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ లేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి మిస్సెస్ సంబంధించిన మిస్సెస్ చూస్తా ఉన్నాం. అంటే కింద జరుగుతున్నటువంటి తీరును గమనిస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అటాక్ జరిగినటువంటి తీరు పైన ఆమె ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో మహిళలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ వీళ్ళు ఇక్కడ వెళ్ళడానికి సిద్ధంగా లేదు. వీళ్ళతో మాట్లాడదాం. కుటుంబ సభ్యులు చూస్తా ఉన్నాం విజువల్స్. సో ఒకసారి ఇక్కడ ఉన్నట్టు ఆందోళనకారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఉంటారా ఇక్కడే, ఎంతసేపు ఉంటారు, వాళ్ళని ఎందుకు పోలీసులు పంపించట్లేదు అనేటువంటి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అదనపు బలగాలను పంపించట్లేదు అనేటువంటి పోలీసులు మాట్లాడిన పోలీసులు కూడా కౌశిక్ రెడ్డి ఇంట్లోకి భారీ ఎత్తున అరకపూడి గాంధీ అనుచరులు చొచ్చుకు వెళ్లారు. అరకపూడి గాంధీ అనుచరులకు సంబంధించి పెద్ద ఎత్తున వారంతా కూడా కౌశిక్ రెడ్డిపై టమాటాలు, రాళ్లతో, కోడిగుడ్లతో దాడి చేశారు. సో కౌశిక్ రెడ్డి తాన్ని హత్య చేసేందుకు అరకపూడి గాంధీ తన అనుచరులతో వచ్చారంటూ కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. అయితే వివాదం ఎలా మొదలైందని మీకు చెప్తే కనుక, ముందుగా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీని ప్రకటించారు స్పీకర్. ఆ తర్వాత ఆయన పిఎస్సి చైర్మన్ గా ప్రకటించిన తర్వాత ఆనవాయితీగా వస్తున్న ప్రకారంగా పిఎస్ చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కూడా హరీష్ రావుకి వస్తుందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగలేదు. అరకపూడి గాంధీకి పిఎస్సి కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. అయితే పిఎస్సి కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన తర్వాత కొంతమంది మీడియాతో అరకపూడి గాంధీ మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నేను ప్రతిపక్ష పాత్రలో ఉన్నాను అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. కానీ ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పడానికి గల నిదర్శనం ఏంటంటే, టెక్నికల్గా ఇంకా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. పైపెచ్చు ఒక వారం రోజుల క్రితం నుంచి కూడా ఎమ్మెల్యేలపై అర్హత వేటు విషయంలో కొంత వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేలపై అర్హత వేటు విషయంలో స్పీకర్ 4 వారాల్లోగా ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి అంటూ ఆ హైకోర్టు తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ బి విజయసేన్ రెడ్డి తీర్పునిచ్చారు. అయితే ఏదో ఒక తీర్పు తీసుకోవాలనే ఒక విషయంపై హైకోర్టు తీర్పునిస్తూనే స్పీకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందిగా అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శి కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నిన్న కేపీ వివేకానంద గౌడ్, ఆ తర్వాత పాడి కౌశిక్ ఇద్దరు కూడా అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి దగ్గరికి వెళ్లారు. ఈ విషయాన్ని స్పీకర్ దగ్గర ఉంచండి, హైకోర్టు తీర్పుని వెంటనే స్పీకర్ దగ్గర ఉంచాల్సిందిగా వాళ్ళు ఆదేశించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాడి కౌశిక్ రెడ్డి చాలా ఆగ్రహంతో ఊగిపోతూనే ఒక చీరని, మరొక గాజుల్ని 2 చేతులు తీసుకొని, ఈ చీర గాజుల్ని నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు ఇస్తున్నాను, మీరు అసలు చీటర్లు, మోసగాళ్ళు, దొంగలంటూ కూడా వారితో ఉద్దేశిస్తూ మాట్లాడారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ చీరే గాజుల్ని కట్టుకొని బయట తిరగండి, మీరు మొగాళ్ళేనా అంటూ కూడా కౌశిక్ రెడ్డి వారి గురించి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అరకపూడి గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. అది దమ్మేందో తేలుస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. మీరు చూడొచ్చు, కిటికీ ధ్వంసమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. కిటికీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. రాళ్లు, కొడుగులతో దాడి చేయడంతో ఆ విండో ధ్వంసమైంది, అద్దాలు పగిలిపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ ఫర్ ది కంటిన్యూయేషన్ ఈ మాట మాట్లాడడం వెంటనే పాడి కౌశిక్ మరో మాట కూడా మాట్లాడారు. 11 గంటలకు రేపు అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి ఆయన ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి మా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పుకొచ్చారు. కానీ అరకపూడి గాంధీ ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి రాలేదు, ఆయన బయటకు రానివ్వలేదు పోలీసులు. దీంతో అరకపూడి గాంధీయే నువ్వు కనుక రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తానంటూ సవాల్ చేసిన నేపథ్యంలో 12 గంటలకి ఆయనే నేరుగా పాడి కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. రాళ్లు రువి కోడిగుడ్లతో దాడి చేయడం, టమాటాలతో దాడి చేయడంతో ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. సో అద్దాలు ధ్వంసమయ్యాయి. లోపల నుంచి బహుశా పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, లేదా తన కూతురు కావచ్చు బహుశా. ఎస్ అక్కడ మీరు చూడొచ్చు విజువల్స్ లో తన కూతురు అయి ఉంటుంది బహుశా. తను ఆ కిటికీలో నుంచి చూస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో బయట ఆ కోడిగుడ్లు కూడా ఆ కౌశిక్ రెడ్డి పైన గుడ్లతో కూడా దాడి చేయడంతో ఆ కోడిగుడ్లని కూడా కింద పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో బహుశా లెఫ్ట్ సైడ్ బాక్స్ తన కూతురు అయి ఉంటుంది. ఎస్
అరికప్పుడు గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నా చూద్దాం. శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకి నీ ఇంటికి వస్తా. నా కొడుక ఎదురుపడు రా. నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావరా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతావరా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టా మనిషి జన్మ ఎత్తావా అని అనడానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాల. గవర్నర్ గారు నీకు కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి గాజుల గురించి మాట్లాడే నీ నీతి తక్కువ మాటలు, నీలాంటి సన్నాసులు, నీలాంటి దుర్మార్గులు ఈ తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా గాంధీని ఈ యొక్క అభిమానుల చెప్పండి అసలు ఏంటి మీరు ఏం ప్రతి సవాల్ చేయబోతా ఉన్నారు? ఇలా ఇది ఏం పద్ధతి అసలు? ఇది సిపిగా చేస్తున్నా ఏం చేస్తుడు? భయపడకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? సో ఏం చేస్తారు చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారు కౌశిక్ రెడ్డి గారు. సో మనతో కౌశిక్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు, ఫోన్ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చెప్పండి కౌశిక్ రెడ్డి గారు. లక్ష్మి ఇక్కడ మీ ఇంట్లో ఉన్నట్టు ఆమెకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆమె మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుంది కదా. అమ్మా ఏంటి అసలు ఏమంటున్నారు? మిమ్మల్ని ఏమంటున్నారు వాళ్ళు? ఇక్కడ పోలీసులకి ఇక్కడ సిఐని ఏమనుకుంటున్నాడు? భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు. నీ సంగతంగా చూపిస్తారే రేపు చూసుకున్నా కొత్త ఇదే అనుకుంటున్నా. రేపు చెప్తా మీ సమక్షం మీ పని అంతా రేపు చెప్తా. అట్లా కాదు మేము ఓట్లేసి దెబ్బతినట్టుగా గెలిపించుకున్నాం. మేము ఇలా ఎందుకు గెలిపించుకున్నాం? షేర్లింగంపల్లి నుంచి వచ్చిరా మీరు? షేర్లింగంపల్లి నుంచి వచ్చిరా? ఏంటి అసలు గాంధీ పార్టీ మారలేదు అంటున్నాడు కదా, మరి ఆయన మా పార్టీ అయితే మా మీద ఎందుకు దౌర్జన్యం చేయాలి? అలా మేము టీఆర్ఎస్ పార్టీ షేరింగంపల్లి నుంచి మేము గెలిపించుకున్నాం. ఇదేనా మాది? ఇదేనా మా కారణమి? ఇదే దళితం ఇదేనా? మళ్ళా దౌర్జన్యం ఏంది? అరకిపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? అరకిపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు.
నీ సంగతి ఏందో చూపిస్తా రేపు రేపు చూసుకుందాం రేపు వస్తాడికి రేపు చూసుకుందాం నీకు ఈ ఘటన తర్వాత అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? అరకపూడి గాంధీకి ఏం భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు. నీ సంగతి ఏందో చూపిస్తా రేపు రేపు చూసుకుందాం రేపు వస్తాడికి నిద్రపోయిన రాజ్యం. ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కల పరిస్థితి ఏంది, ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది, కమ్యూనిటీలో ఉన్న గేట్లని కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పిన, కానీ వచ్చి ఈ దాడులు చేస్తే ఏ పరిస్థితి? గాంధీ వెనకాల వచ్చారు, గాంధీ ప్రొవోకేట్ చేస్తారు వచ్చారు అనుకుంటున్నారు. 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చిర్రు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, ప్రసక్తే లేదు. రేపు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. చూద్దాం రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు, ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. నిద్రపోయిన రాజ్యం. ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కల పరిస్థితి ఏంది, ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది, కమ్యూనిటీలో ఉన్న గేట్లని కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పిన, కానీ వచ్చి ఈ దాడులు చేస్తే ఏ పరిస్థితి? గాంధీ వెనకాల వచ్చారు. ప్రస్తుతం ఇంకా కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంటుంది. అక్కడ కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటిపై అరకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంతో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. కౌశిక్ రెడ్డి కూడా కింద నిల్చొని ఉన్నారు, తన పాటుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. సో తొడగొట్టి మరి చెప్తున్నానే మొగాడిని రేపు తేలుస్తాని అంటూ రేపు అక్కడి చూసుకుందామంటూ కౌశిక్ రెడ్డి తొడగొట్టి మరి మరోసారి అరకపూడి గాంధీకి సవాల్ చేస్తున్నారు. అరకపూడి గాంధీ తన అనుచరులతో పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి దగ్గర మోహరించారు. ఆయన ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. కౌశిక్ రెడ్డి దగ్గరికి ఆ పోలీసులు అడ్డుకున్నా కూడా పైకి దూసుకెళ్తున్నారు. మరోవైపు అక్కడ కేవలం 4 పోలీసులు మాత్రమే ఉన్నారు. కేవలనే రేవంత్ రెడ్డి ఆజ్ఞాపిస్తే అరకపూడి గాంధీ తన అనుచరగణంతో వచ్చి తనపై దాడి చేసేందుకు, తనని హత్య చేసేందుకు ఇక్కడికి వచ్చారంటూ కూడా కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. కౌశిక్ రెడ్డి కావాలనే అక్కడ సెక్యూరిటీని తగ్గించి నాపై దాడి చేయించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా నాకే ఇటువంటి ప్రొటెక్షన్ లేకపోతే తర్వాత వారి సంగతి ఏంటి, నా ఇంటి పక్కన వారి సంగతి ఏంటి అంటూ కూడా కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. తొడగొట్టి మరి సవాల్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నారు. సో తొడగొట్టి మరి రేపు తేలుస్తాని అంటూ, రేపు నీ ఇంటికి వస్తా అంటూ కూడా కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో ఎటువంటి వివాదం నెలకొందో చూస్తున్నాం మనం. ఇది రేపు నిజంగానే కౌశిక్ రెడ్డి కనుక అక్కడికి వెళ్తే ఇది మరింతగా రాజేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో అరకపూడి గాంధీ అనుచరగణం అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి పైన గుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో
కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. కౌశిక్ రెడ్డి కూడా కింద నిల్చొని ఉన్నారు. అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య చాలా తక్కువ గ్యాప్ అయింది. ఇటువైపు నుంచి అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డిపై పరుష పరజాలంతో కొంత సవాలు చేస్తున్నారు. అదే స్థాయిలో అదే రకంగా అదే పరుష పరజాలం ఉపయోగించి కౌశిక్ రెడ్డి కూడా అరకపూడి గాంధీకి సవాల్ చేస్తున్నారు. ఒకసారి సెకండ్ పైన బాక్స్ లో మీరు చూస్తున్నారు. తొడగొట్టి మరి నేను మొగాడిని, రేపు నీ ఇంటికి వస్తా, నీ అంతా అక్కడ చూస్తానంటూ కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీని సవాల్ చేస్తున్నారు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసం దేనికుంటున్నారా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావని నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్ఛేదం సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకు నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడుక ఎదురుపడు నీ కాళ్ళకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతారా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అనడానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవని ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వరా? గవర్నర్ గారు నీకు కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి గాజుల గురించి మాట్లాడు. ఇక్కడ మీ ఇంట్లో ఉన్న ఆమెకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆమె మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుంది కదా? అమ్మా ఏంటి అసలు ఏమంటున్నారు? మిమ్మల్ని ఏమంటున్నారు వాళ్ళు? చూడండి ఏ విధంగా పగలగొట్టిరో మీరంతా చూడొచ్చు. ఏ విధంగా హత్య చేసే ప్రయత్నం చేసిరో మీరంతా చూడొచ్చు. ఖచ్చితంగా మొత్తము రౌడీ షీటర్లని వేసుకొని వచ్చిండు. ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. అలా డౌట్ ఏం లేదు. సరే రేపు చూపిస్తాం ఏమేందో. టుమారో విల్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ వాళ్ళతో మాట్లాడారా ఏమన్నా? పోలీస్ వాళ్ళతో లైవ్ శ్రీను గారు లైవ్ లైవ్ గా సిపి గారికి మీ సాక్షిగానే మాట్లాడినా ఏం రెస్పాండ్ కాలేదు. ఇట్ వాజ్ వెరీ 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 బ్యాడ్ ఆన్ దేర్ పార్ట్. అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఇవాళ మీరు ఈ విధంగా చేస్తే ఇంకా కౌశిక్ రెడ్డిని మీరు ఇట్లా దాడులు చేసి భయపట్టించుకుంటారు అనుకుంటే ఇది మీ చేతగానితనం. ఖచ్చితంగా మేము గట్టిగా ఉంటాం, ఇంకా గట్టిగా తిరుగుతాం, ఇంకా గట్టిగా మాట్లాడతాం. గాంధీ గారి మీద ఖచ్చితంగా ప్రత్యేక చర్య ఉంటుంది. మీరు రాసి పెట్టుకోరు. ఇప్పుడు ఈ యొక్క పగిలగొట్టిన వాటికి మీ వర్గం సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్గీయుల మీద కొంతమంది మీద దాడులు కూడా చేశారు. వారందరూ మేము ఓటేసినాము, అయినా కానీ మా మీద ఇట్లా దాడి జరిగింది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ చేసిర్రు, ఇది దాడి అయింది, ఇది కథ. సరే దీని సంగతి ఏందో చూడండి. చూసుకుందాం నీకు
ఈ ఘటన తర్వాత అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? భయపడ కౌశిక్ రెడ్డి భయపడడు. నీ సంగతి ఏందో చూపిస్తా రేపు. రేపు చూసుకుందాం. రేపు వస్తాడికి సో కొండాపూర్లో కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు అరకపూడి గాంధీ అనుచరులు, అటువైపు బీఆర్ఎస్ పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో అరకపూడి గాంధీ అనుచరులు ఒక్కసారిగా టమాటాలు, గుడ్లు, రాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కూడా చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తొడగొట్టి మరి చెప్తున్నా, సవాల్ చేస్తున్నా, రేపు చూస్తా నీ అంతు, రేపు ఇదే సమయానికి ఏం జరుగుతుందో చూస్తా బిడ్డ, వదిలేదే లేదు, తగ్గే ప్రసక్తి లేదంటూ కౌశిక్ రెడ్డి కూడా తొడగొట్టి మరోసారి సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఈ రోజు ఈ స్థాయికి, తారాస్థాయికి చేరింది వివాదం. రేపు కౌశిక్ రెడ్డి కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ అవుతూ ఇప్పటికే ప్రకటించారు. ఆయన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాల కార్యకర్తలు రేపు అరకపూడి గాంధీ ఇంటికి వెళ్దామని అంతు చూద్దామని చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన రేపు తేలుస్తా బిడ్డని అంటూ మాట్లాడుతున్నారంటే రేపు ఇదే స్థాయిలో ప్రతిఘటిస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అసలు మనం ఊహించలేం కూడా. సో అరకపూడి గాంధీ ప్రజెంట్ కౌశిక్ రెడ్డి ఇంటి నివాసం దగ్గరే ఉన్నారు. ఆయన పోలీసులు అడ్డుకొని ఏమాత్రం లోపలికి వెళ్ళాలని, ఆయనని అనుమతించాలని కోరినా, తోసుకుంటూ వెళ్ళినా కూడా ఆయన పోలీసు అనుమతించడం లేదు, పోలీసు వెళ్ళడం లేదు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన అరకపూడి గాంధీ అనుచరులు చేసినటువంటి ఆ రాళ్ళు, గుడ్ల దాడితో కౌశిక్ రెడ్డి నివాసం ఒక్కసారిగా ఆ నివాసం దగ్గర రణరంగంగా మారింది. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఆయన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. వాడి కౌశిక్ రెడ్డి అనుచరుల పైన కూడా దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. కావాలని పోలీసు దానికి ప్రొటెక్షన్ తగ్గించారంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. నేను మొగోడిని, రేపు చెప్తాను అంటూ కూడా కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. ఒక దొంగ, ఒక అన్ని పార్టీలకి ఒక కోవట్టి. మా శ్రేయోభిలాషి కేసీఆర్ గారు వీడి దొంగని గమనించలేక, ఈ దొంగని గమనించలేక, కోవట్టని తెలుసుకోలేక, పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించలేక వీడు పనికొస్తాడు, అప్పుడప్పుడు 4 విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు. పార్టీలో స్థానం ఇచ్చినప్పటి నుంచి వీడి వ్యవహార శైలి మీ అందరికి కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కోవట్గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలుసు. నాకు కొంత తెలుసు. వీడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు వీడు బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్టు వీడు. ఈ కోవట్టుని కేసీఆర్ గారు మా పార్టీలోకి తీసుకొని ఈ కోవట్ల మూలంగా పార్టీ నాశనం అయినటువంటి సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన కర్మ పట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో మా సహచర శాసనసభ్యులు ఉండగా, సీనియర్ శాసనసభ్యులు ఉండగా 30 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండగా ఈ కోవట్గాడు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి, నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా, ఈ విలాస్లో దేనికి ఉంటున్నావురా, బతకడానికి వచ్చావా, శాసనసభ్యుడు కాకముందు వచ్చావా, 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి, విచ్ఛిన్నం సృష్టించి